సో టీజర్ బయటకు వచ్చిన తర్వాత మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి అసలు? చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. అందరూ అరే భలే అంటే దానికి మెస్మరైజ్ అయిపోయామని చాలా మంది చెప్పారు. యాక్టింగ్ అదిరిపోయిందని చెప్పారు. సెట్ వర్క్ గురించి చెప్తున్నారు, కెమెరా వర్క్ గురించి, మ్యూజిక్ గురించి, స్మరణ్ గురించి, అన్ని విధాలు. అంటే మేము ఏదైతే అనుకున్నామో దాని గురించి అంటే చిన్న ఎక్స్పెక్టేషన్. అంటే అప్పటి వరకు ఒకటే టీజర్ వచ్చింది. ఈ టీజర్తో వీ వాంటెడ్ టు ఆ బజ్ క్రియేట్ చేయాలనుకున్నాం. అది క్రియేట్ అయ్యింది అనిపించింది. చాలా మంచి రెస్పాన్స్. అంటే మీకేమైనా జనరల్గా టీజర్ చూడగానే ఒక సినిమా ఇలా ఉండొచ్చు అనే ఒక ఇమాజినేషన్ అనేది వస్తుంది, రైట్ సార్. బట్ మీ టీజర్ చూసిన తర్వాత మాకు సబ్జెక్ట్ ఏంటి అనేది ఏం అర్థం కాల. క్యూరియాసిటీ క్రియేట్ అయింది. సబ్జెక్ట్ ఏంటి అన్నది అంటే సబ్జెక్ట్ ఏంటన్నది ఆనెస్ట్గా ఈ పర్టికులర్ దానికి చెప్పడం అంటే నిజంగా ట్రైలర్ టీజర్ కట్ చేయడం కూడా చాలా కష్టం సార్ దీనికి. ఎందుకంటే ద కీ ఎలిమెంట్ రివీల్ అవ్వకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలి డ్రామా పార్ట్ చూపిస్తూ. సో అంటే అనుమానం పెనుభూతం అన్నది మెయిన్ పాయింట్. ఆ అనుమానం ఏంటి, ఆ రామప్పకు వచ్చిన అనుమానం ఏంటి, ఆ అనుమానం తీరకనే లివర్ క్యాన్సర్ ఇన్ని రోజులు ఉండి ఎక్కడా చూడలేదు అన్నాడు. ఎందుకు వీడు ఇంకా జనాల్ని పట్టి పీడిస్తున్నాడు ఇలాగా ఒక ఆన్సర్ కోసం అంత అబ్సెస్ ఎందుకు అయిపోయాడు అన్నది కథ. సో దానికి సంబంధించిన ఇదే వరల్డే మీరు టీజర్లో ట్రైలర్లో చూసింది.